హలో అందరికీ, ఇవాళ స్పెషల్ కర్రీ వచ్చేసి మన బోడకాకరకాయ సీజన్లో దొరుకుతుంది కదా. సో అందుకని చెప్పి నేనైతే మీ ముందుకు వచ్చేసిన ఈ కర్రీతోటి. ఫస్ట్ అయితే మనం ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు, ఉల్లిగడ్డ అందులోనే ఉప్పేసిన క్లిప్ అయితే పోయింది. సో ఇప్పుడైతే పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ బోడకాకరకాయ కర్రీ చాలామంది పులుసు అయితే పెట్టుకుంటారు. ఆ పులుసు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. కాకపోతే మన బోడకాకరకాయని అసలు ఉడికించద్దబ్బా, అస్సలు ఉడికించద్దు, డైరెక్ట్ అట్లనే కోసేసుకోవాలి. ఉడికించడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి. అది చాలామందికి తెలియక బోడకాకరకాయ అనగానే ఉడకబెడతారు. నేనైతే డైరెక్ట్ కోసి ఆ గింజలతో సహా నేను అట్లనే వేసిన. ఇప్పుడు ఫ్రై చేస్తున్నా కాబట్టి బోడకాకరకాయ గింజలు క్రిస్పీగా ఉంటాయి. సో ఇది హెల్త్కి మంచిది కాబట్టి, సీజన్లో దొరికేది కాబట్టి ఖచ్చితంగా తినాలి. నేనైతే ఎల్లిగడ్డని తాలింపులో ఇట్లా సగం ఉడికిన తర్వాత పైనుంచి అయితే వేసేస్తా. సో ఇట్లా వేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయర్రి. ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాత కొంచెం ఎల్లిగడ్డ వేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఇప్పుడు కారం వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. నేనైతే మూత పెట్టుకున్న ఒక 5 minutes. సో 5 minutes మూత పెట్టుకున్న తర్వాత తీసి కారం వేసుకోవాలి. నేనైతే 2 teaspoons అయితే వేసిన. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోర్రి. సో ఇంతే అన్నమాట, ఈజీ ప్రాసెస్. మీకు ఇంకా డిఫరెంట్గా కావాలి అనుకుంటే, ఇంకా గ్రేవీ ఎక్కువ రావాలి అనుకుంటే పల్లీలు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కొత్తిమీరలు, మీకు ఇంకేమన్నా గ్రేవీ గసగసాలు ఇంకేమున్నా సరే అవి పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది. నేను జస్ట్ గుడకపొడి వేసిన. ఈ కర్రీలో గుర్తుంచుకునే విషయం ఏంటంటే అస్సలే బాయిల్ చేయొద్దు. మన బోడకాకరకాయలను అస్సలే బాయిల్ చేయొద్దు, ఆ కర్రీ మొత్తం మారిపోతుంది. ఇట్లా డైరెక్ట్ కోసి వండుకుంటేనే మంచిగా ఉంటుంది గింజలతో సహా. సో నేను ఇప్పుడు టేస్ట్ వేసే కంటే ముందు నా ఛానల్ని, మోనికతో ముచ్చట్ల ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయరు. బాయ్.